హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ ప్రవళిక. ఈరోజు మన మనుషుల పుట్టుకకు కారణమయ్యే ఒక విషయం గురించి డిస్కస్ చేయడానికి డాక్టర్ గారు ముందున్నానండి. సో డాక్టర్ గారిని అడిగి సమస్యలపై పరిష్కారాలేంటి, ఆ సమస్యల గురించి ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. హ్మ్. సార్ ఏంటి సార్, ముఖ్యంగా అమ్మాయిల్లో, అబ్బాయిల్లో తలెత్తే సమస్యలు ఏంటంటారు? నేను డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండి యునాని, సీనియర్ సెక్సాలజిస్ట్. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లిలో ఉంది, హైదరాబాద్. ఈ ప్రశ్న మీరు ఏదైతే అడిగారో ఇప్పుడు చాలా మందికి ఇది వేధిస్తుంది. అసలు అబ్బాయిలైనా సరే, అమ్మాయిలైనా సరే వాళ్ళకి తెలీదు. నార్మల్లీ వాళ్ళకు ప్రాబ్లం ఉంది. కంపేర్ చేస్తే దురదృష్టంగా అమ్మాయిలకు అంటే ఓకే, కానీ అబ్బాయిలకు అస్సలు తెలీదు. అబ్బాయిలకు అసలు పట్టించుకోరు ఎవరైనా. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయిలకు ఒకవేళ వాళ్ళు పెద్దగయ్యారు, ప్యూబర్టీ రీచ్ అయ్యారు అంటే అమ్మాయిలకు ఏదో బ్లీడింగ్, స్పాటింగ్ ఏదో అవుతుంది. వాళ్ళు వాళ్ళ తల్లికి చెప్పుకుంటారు, ఏదో చెప్పుకుంటారు. వాళ్ళు అంగీకరించి అంటే ఒక ఫంక్షన్ లాగా కూడా చేస్తారు. బట్టలు వాళ్ళు వీళ్ళు తెచ్చి గిఫ్ట్స్ ఇవ్వడం అంతా జరుగుతుంది. మరి అబ్బాయిలకు ఏం లేదు. అబ్బాయిలకు అసలు తెలీదు. ఎప్పుడో రాత్రిపూట అతను కూడా సేమ్ టైంలో, సేమ్ ఏజ్‌లో ఎప్పుడో ఒకసారి నిద్రలో వీర్యం వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. అది ఫస్ట్ టైం అతనికి. అతను ఏమనుకుంటాడు, నాకేమైందో, నాకేమైనా ప్రాబ్లమ్ అయిందా, ఇలా అయిందని. కానీ అది చెప్పుకోడు. అది వాళ్ళ తండ్రికి కూడా చెప్పుకోడు, వాళ్ళ బ్రదర్‌కి కూడా చెప్పుకోడు, ఎవరికీ చెప్పుకోడు. ఆ ప్రాబ్లమ్ ఉంది అనుకుంటాడు దాన్ని. అలాగే కొంతమంది ఉంటూ ఉంటూ అబ్బాయిలు డిప్రెషన్‌లో కూడా వెళ్తారు. అసలు వాళ్ళకి అర్థం అవ్వదు. అయితే ఏమేం సమస్యలొస్తాయి అబ్బాయిలు, అమ్మాయిలు అది తెలియాలి. అందుకనే స్కూల్స్‌లో గూడా, కాలేజెస్‌లో గూడా అక్కడ సెక్స్ ఎడ్యుకేషన్ అని పెడుతున్నారు ఇవాళ రేపు. వాళ్ళకి చెప్తున్నారు. అంటే ఇలా అవుతది. ఈ ఈ ఏజ్‌లో ఇలా అవుతుంది. మీరు ఒకవేళ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటి? అంటే ఎక్కడ టచ్ చేస్తే ఎవరైనా అబ్బాయిలు, అమ్మాయిలకు అది ఇట్స్ నాట్ గుడ్. అలాంటివి చాలా విషయాల గురించి అంటే మాట్లాడుతారు. సో, అబ్బాయిలకు అంటే ఇలాంటి పరిస్థితులొస్తాయి. వాళ్ళకి అర్థం అవ్వదు. అంటే మాకేమవుతుందని. సో, స్పెషల్లీ నేను అబ్బాయిల ప్రాబ్లమ్స్ గురించి డీల్ చేస్తాను. మా దగ్గర లేడీ డాక్టర్ కూడా ఉన్నారు. డాక్టర్ సాజిదా సుల్తానా, ఎండి యునాని. అమ్మాయిలకు ఆమె చూస్తుంది ఇక్కడ. గైనిక్. గైనిక్. ఓవరాల్ అబ్బాయిలకు, అమ్మాయిలకు అంటే లేడీస్, జెంట్స్, మెన్, విమెన్ వాళ్ళ సమస్యలన్నిటిని మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు అబ్బాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే నార్మల్లీ పెళ్ళికి ముందు వాళ్ళకు మాటిమాటికి అంటే ఇట్లా వీర్యం వెళ్ళిపోతుంది, ఇదేంది, ఇది కరెక్టా లేదా అన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఒకవేళ ఒక ఫ్రెండ్ సర్కిల్ ఒకవేళ మంచిగా దొరకకపోతే ఏంటంటే చాలామంది ఎవరో చెప్పేస్తారు, ఇట్లా చేతితోని అలా హస్తప్రయోగం అది ఇది చేస్తే వీర్యం వెళ్ళిపోతుంది, అది మంచిదంట, అది ఇది అనగానే ఇక వాళ్ళు అది చేయడం మొదలు పెడతారు. ఇక అక్కడి నుంచి 13, 14 నుంచి అతను వచ్చే వరకు 24, 25 కానివ్వండి, ఆ సమయంలో ఒక 10 సంవత్సరాల తర్వాత అంగము అంటే సహకరించదు, ఎరెక్షన్స్ రావు. ఇప్పుడు పెళ్ళికి అప్పుడప్పుడు ఫోర్స్ చేస్తారు 25, 26లో. ఇక అతనికి భయం అవుతుంది. ఇదేంది, ఎందుకు అట్లా అయిపోయింది, సైజ్ కూడా ష్రింక్ అయిపోయింది, అంగం గట్టిపడట్లేదు, మార్నింగ్ ఎరెక్షన్స్ రావట్లేదు, మరి నేను సాటిస్ఫై చేయగలుగుతానా లేదా, అలా అంటే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అబ్బాయిలకు. మళ్ళీ వాళ్ళు అక్కడ వెళ్తారు, ఇక్కడ వెళ్తారు, వెళ్ళి అరే నేను పార్టిసిపేట్ అయ్యాను, నేను చేయలేకపోయాను అని మైండ్లో వచ్చేస్తుంది. అతను హెల్తీ ఉంటాడు, అతనికి ఏం ప్రాబ్లం ఉండదు. ఆల్ దీస్ ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ యూజువలీ. యూజువల్లీ కొందరైతే క్లోజ్డ్ ఫ్రెండ్స్ సర్కిల్‌లో కూడా డిస్కస్ చేయలేకపోతారు ఇలాంటి మ్యాటర్స్. అసలు డిస్కస్ చేయరు, చెప్పరు. మనసులోనే పెట్టుకుంటారు. చెప్పేస్తే వాళ్ళేమైనా లోకో కట్టేస్తారు. అంటే తక్కువగా చూస్తారేమో అనే ఇదిలో. ఒక అబ్బాయి నా దగ్గర వచ్చాడు 1 వీక్ బిఫోర్. ఏమంటున్నాడంటే, సార్ ఇది సిటీలో ఏమవ్వదు, ఇక్కడ ఏమవుతుందో ఈ ఇంట్లో పక్కన ఇంట్లో తెలియదు, కానీ ఊర్లో ఏముంటుందంటే ఒకవేళ నేను మా ఇంటి దగ్గర మాట్లాడాలంటే మొత్తం ఊర్లో పోతుంది అది, ఏదైనా సరే సమస్య. అయితే మేము చెప్పలేము, ఇలా ఉంది అంటే అది ఇంకా డిఫేమ్ అవుతారు, సంబంధాలు రావు, అసలు ముందుకు వెళ్ళమన్నట్టు. అయితే ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్లకు ఎడ్యుకేట్ చేస్తున్నాం. యూజువల్లీ మన వీడియోస్ ద్వారా కానివ్వండి, వాళ్ళు ఇక్కడ వస్తే కౌన్సిలింగ్ చేయడం కానివ్వండి, అలాగా వాళ్ళకు మనము చేస్తాము. అయితే మీరు అడిగిన ప్రశ్న, అబ్బాయిలకు, అమ్మాయిలకు సమస్యలు ఏముంటాయి, నార్మల్లీ వాళ్ళు ఎలాంటి సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. నార్మల్లీ ఇలా అన్మ్యారీడ్ పీపుల్కి ఇలా ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక గోల వాళ్ళకు. అంటే అమ్మాయిని సాటిస్ఫై చేయకపోవడం, మళ్ళీ ఆమె నువ్వు ఎక్కువసేపు చేయట్లేదు, అలాగే ఇతను అంటే ఆమెకు చెప్పడం, అంటే నువ్వు కోఆపరేట్ చేయట్లేదు, అంటే డ్రైనెస్ ఉంది వెజైనాలో,
అవన్నీ ఇలాంటి ఇతను ఏమంటాడంటే నువ్వు కోఆపరేట్ లేదు, ఇలా సమస్యలు కొన్ని ఉంటాయి. అసలు ఎంతసేపు చేయాలి అంటే యూజువల్లీ ఒక అమ్మాయి చెప్పింది మొన్న అంటే సార్ 10 మినిట్స్ తర్వాతనే అంటే మళ్ళీ చేస్తారు కదా యూజువల్లీ. ఈయనకు అసలు రావడమే లేదు. ఒకసారి చేస్తాడు మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ ఒక నెక్స్ట్ డేనే రెడీ అవుతున్నాడు, అది కూడా చాలా ఇబ్బందితోని అని అలాగా. అయితే క్వశ్చన్స్ అన్నీ చాలా ఆన్సర్స్ ఉంటాయి దీనికి, ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఉంది. ఇది చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా రాబోయే రోజుల్లో చాలా వీడియోస్ ఇంకా చేద్దాం ఒక్కొక్క టాపిక్కి సెపరేట్లీ. ఈరోజు జనరల్గా నేను అన్ని టాపిక్స్ గురించి చెప్పాను. యూజువల్లీ అబ్బాయిలకు అంగం గట్టిగా పడట్లేదు, నాకు అంటే పెళ్లి చేయాలంటే భయం అవుతుంది అంటే మీరు డెఫినెట్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు దీన్ని. ఈ ప్రాబ్లం వచ్చింది, దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈడీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగం గట్టిగా పడట్లేదు, గట్టిగా పడిన యోని దగ్గర తీసుకెళ్ళగానే మెత్తగా పడిపోతుంది, మరి ఆమె అన్సాటిస్ఫైడ్ ఉండిపోతుంది, లేకపోతే ఒక 2-3 స్ట్రోక్స్ తర్వాతనే మెత్తగా పడిపోతుంది. ఇలాంటి సమస్యలన్నీ అబ్బాయిలకు వస్తుంటాయి. వాటికి మనము ట్రీట్మెంట్ ఇస్తాము. అలాగే ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్, తొందరగా వీర్యం వెళ్ళిపోవడము, అది ఎక్కువసేపు చేయలేకపోతున్నాం సార్ అండ్ ఆమె సాటిస్ఫైడ్ లేదు, ఆర్గాజం రావట్లేదు, ఈ భావిప్రాప్తి ఏంటి, ఈ భావిప్రాప్తి రావట్లేదు అని అలా చెప్తుంటారు. సో అల్టిమేట్లీ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అబ్బాయిలు ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవాళ రేపు లైఫ్ స్టైల్ వలన, లైఫ్ స్టైల్ అంటే డైట్ మంచిగా లేదు, నిద్ర మంచిగా లేదు, వాళ్ళకు ఫైనాన్షియల్లీ ఫిట్ లేరు, పౌష్టికాహారం దొరకట్లేదు, ప్రాసెస్ ఫుడ్స్, పిజ్జాలు, పబ్బులు, మళ్ళీ అవి పార్టీస్ అన్నీ బిజీ అయిపోతున్నారు. వర్క్ కూడా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ లేవు కదండి. ఎక్కువ కూర్చొని ఇప్పుడు ఐటీ జాబ్స్ చూసుకుంటే ఓవరాల్గా 8 అవర్స్ ఒకటే ప్లేస్లో కూర్చొని వర్క్ చేయడం, ఇలాంటి వర్క్సే ఉన్నాయి. ఫిజికల్ వర్క్స్ ఇంతకుముందు పల్లెటూర్లలో ఉండే వర్క్స్ అట్లా ఫిజికల్ యాక్టివిటీస్ లేవు కదా. ఇవాళ రేపు ఏంటంటే యాక్టివిటీ ఎక్కువ లేదు, ఒకటే జడ కూర్చోవడం, పని చేయడం, దానివలన అతిగా బరువు, దానివలన అంటే మనం కట్టేస్తున్నాము ఈ పెల్విక్ రీజన్ కింది భాగంలో, నడుము భాగంలో కింద. ఇంతకుముందు చూస్తే వాళ్ళు ధోతీలు కానివ్వండి, పైజామాలు కానివ్వండి అలాంటివి వేసుకుంటుండే. ఇవాళ రేపు జీన్స్ అది ఇది టైట్ గార్మెంట్స్ వేసుకొని అక్కడ బ్లడ్ సప్లై వెళ్ళట్లేదు, దానివలన అంటే ఎరెక్షన్స్ రావట్లేదు. అల్టిమేట్లీ ఎరెక్షన్, అంగం గట్టిపడాలంటే బ్లడ్ ఫ్లో మంచిగా అవ్వాలి. అలాగే ఆ సమయంలో 8-9 గంటలు పడుకుంటుండే, ఇవాళ రేపు నైట్ మొత్తం జాగారం చేస్తున్నారు, అందుకే టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవ్వట్లేదు, ఇవన్నీ ఉన్నాయి. లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ పడుతుందంటారు. లైఫ్ స్టైల్ డెఫినెట్లీ, ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్, ఇది ఒక రోగం కాదు, లైఫ్ స్టైల్ డిజార్డర్. ఓకే, ఏదైనా రోగం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ టీబీ ఉంది, ఎవరికైనా టైఫాయిడ్ ఉంది, వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చి కంప్లీట్ క్యూర్ చేస్తాం, ఆ బ్యాక్టీరియాని తొలగించేస్తాం. కానీ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మీ చేతులతోనే మీరు పొడగొట్టుకుంటున్నారు. అది మీరు వర్క్ హార్డ్ చేస్తేనే మంచిగా అవుతుంది. యునాని మందులు ఏముంటాయంటే ఇవి మహారాజుల కాలం నుంచి వాడే మెడిసిన్స్ ఇవి డైటరీ మెడిసిన్స్. మనం డైట్ లాగా మనం ఎలా డైట్ వాడతామో, డైట్ వాడితే మనకు హెల్దీ అవుతాం మనం, అలాగే ఈ మెడిసిన్స్ వాడితే హెల్దీ అవుతాం మనం. అంతేగాని దీనికి ఇక్కడ మెడిసిన్స్ అవసరం లేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు మన మెడిసిన్స్ అవసరం లేదు, మన కెమికల్స్ తీసుకొని ఇంకా ఇదైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెడ్లాఫిల్ అవి వాడుతుంది, దాంతో ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అవి కెమికల్స్, మెడికల్. దీనికి ఇక్కడ మెడిసిన్ కాదు, ఇక్కడ డైట్ మంచిది. సో డైటరీ మెడిసిన్, డైట్తోని మేము మెడిసినల్ ఎఫెక్ట్స్ తీసుకుంటాం ఇక్కడ, అలా ఉంటుంది. చూసారు కదండి, యునానీ మెడిసిన్స్ వల్ల యూజెస్ ఎలా ఉన్నాయి అంటే, యునానీ అనేది ఓన్లీ మెడిసిన్ కాదనమాట, మన డైలీ లైఫ్ని చక్కదిద్దే ఒక డైట్ మాత్రమే అని డాక్టర్ గారు చెప్తున్నారు.